హాయ్ వీవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. నేను మీ హేమశ్రీ సుంకర. ఎవరికైనా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నా, సాఫ్ట్వేర్ కోర్సులపై శిక్షణ అన్నా మొట్టమొదటిగా గుర్తొచ్చేది అమ్మో ఫీజులు ఎంత ఉన్నాయా అని ఒక భయం వేస్తుంది. కానీ మన విజయవాడలోని సన్ఇన్ఫో టెక్నాలజీస్ వారు వచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్రీగా కంప్యూటర్ కోర్సులపై శిక్షణ అనేది ఇస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, పదండి చూద్దాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, సన్ఇన్ఫో టెక్నాలజీస్. అసలు ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి? ఇక్కడ వచ్చేసి మేము ఈ కోర్సెస్ అన్నీ ఆఫర్ చేస్తున్నాం మ్యామ్. తెలుగు టైపింగ్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, టాలీ, ఇంకా దీని మీద ఉన్న కోర్సెస్ అన్నీ చెప్తాం మ్యామ్. ఓకే మ్యామ్. అసలు ఇక్కడ అప్లై చేయాలంటే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అసలు ఏం కావాలి? 3 డాక్యుమెంట్స్ తీసుకుంటామండి. అది వచ్చేసి ఫస్ట్ ఆధార్ జిరాక్స్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ జిరాక్స్, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ చాలు. ఓకే మ్యామ్. ఇక్కడ ఏమైనా ఎలిజిబిలిటీ అలా ఏమైనా ఉందా? మా వ్యూవర్స్కి చెప్పండి కొద్దిగా. ఎలిజిబిలిటీ వచ్చేసి 18 years to 38 years వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మినిమం 10th పాస్ అయితే చాలు, 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఓకే మ్యామ్. ఇక్కడ ఓన్లీ విజయవాడ వరకే ఆపర్చునిటీ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, లేకపోతే ఎవరైనా వచ్చి ఇక్కడ నేర్చుకోవచ్చా? త్రూఅవుట్ ఏపీ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఓకే మ్యామ్. ఇక్కడ కోర్సెస్ ఉంటాయి కదా, వాటి టైమింగ్స్ ఏంటో స్టూడెంట్స్కి ఎలా అలొకేట్ చేస్తున్నారు మీరు? వీక్ డేస్లో వచ్చేసి 10 to 6 మన ఇన్స్టిట్యూట్ ఓపెన్లోనే ఉంటుంది. అలాగే స్టూడెంట్స్కి ఇప్పుడు వాళ్ళు తీసుకున్న కోర్సుని బట్టి మేము వాళ్ళకి టైం అలాట్ చేస్తాం అనమాట. అంటే 1 hour క్లాస్ చెప్తాం, 1 hour ప్రాక్టికల్ ఉంటుంది. ఓకే మ్యామ్. ఇక్కడ ఏమైనా హాస్టల్ ఫెసిలిటీ థ్రూఅవుట్ ఏపీ అన్నారు కదా, సో వాళ్ళు వస్తే హాస్టల్ ఫెసిలిటీ అలా ఏమైనా ఉందా ఇక్కడ? హాస్టల్ ఫెసిలిటీ లేదు మ్యామ్, కాకపోతే కోర్సెస్ అన్నీ మేము చెప్తాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. హాయ్ మ్యామ్. హాయ్. నేను నార్మల్గా ఫ్రీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనగానే లో స్టాండర్డ్ లెవెల్స్తో మెయింటైన్ చేస్తారని అనుకున్నా, కానీ ఇక్కడ చాలా హైజీనిక్గా అండ్ హై క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నారు. ల్యాబ్ కంప్యూటర్స్ కూడా చాలా బాగున్నాయి హై క్వాలిటీతో, అండ్ ఈవెన్ ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలని మీకు ఎలా అసలు ఆలోచన వచ్చింది? ఎవరు స్టార్ట్ చేశారు ఈ ఇన్స్టిట్యూట్ని? మంచం శరత్ గారు అడ్వకేట్ అని స్టార్ట్ చేశారు. తను వాళ్ళ అమ్మగారు తన చిన్నతనంలో చదువుకునే వాళ్ళకి సాయం చేస్తూ ఉండేవాళ్ళంట. ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ తనకు చేతనైనంతలో అందరికీ సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే మ్యామ్. ఇక్కడ ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సర్టిఫికేట్స్ ఎలాగా? ఇక్కడ ఎంఎస్ ఆఫీస్, టాలీ, తెలుగు టైపింగ్, వెబ్ డిజైనింగ్, సి లాంగ్వేజ్ అలాంటి కోర్సెస్ ఇంకా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని కోర్సెస్ యాడ్ అవుతూ ఉంటాయి. మినిమం 10th క్లాస్ నుంచి వాళ్ళకి అవసరమైన కోర్సుని ఆఫర్ చేస్తాము. పూర్తిగా వేరే ఇన్స్టిట్యూట్స్లో లాగా కాకుండా ఇక్కడ క్లాసు కంటిన్యూషన్గా ల్యాబ్ కూడా జరుగుతుంది. వాళ్ళకి పూర్తిగా ఆ స్కిల్ అంతా వచ్చిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ సర్టిఫికేషన్ అన్నది ఒక 2-3 బ్యాచెస్ కలిపి ఒకసారి ఇలా ఒక ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేస్తూ ఉంటాము. సొసైటీలో ఇన్స్పైరింగ్ పీపుల్ని ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా వీళ్ళకి ఇస్తే ఎంకరేజ్మెంట్గా ఉంటుందని 2-3 బ్యాచెస్ కలిపి ఒకసారి ఇలా మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. ఫస్ట్ టైం నవ్య గారు వచ్చారు, తర్వాత బోండా ఉమామహేశ్వరరావు గారు వచ్చారు. మొన్న జరిగిన మీటింగ్కి అను హాస్పిటల్స్ చైర్మన్ రమేష్ గారు వచ్చారు. ఇలా ఎవరో ఒకరిని తీసుకొని వచ్చి వీళ్ళందరికీ సర్టిఫికెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే మ్యామ్. ఇప్పుడు క్లాస్ రూమ్ చూపిస్తాను. ఓకే, ఇదంతా ల్యాబ్ మేడం. ఇక్కడ ఎన్ని సిస్టమ్స్ అయితే ఉంటాయో అంతమంది మెంబర్స్నే మేము తీసుకుంటాము. బ్యాచ్ వైజెస్గా డివైడ్ చేస్తాము. ఒక బ్యాచ్ వెళ్ళిన తర్వాత ఇంకో బ్యాచ్ వస్తారు. ఇక్కడ ఉన్న సిస్టమ్స్ అన్నిటిలో మార్నింగ్ టైమ్స్ గర్ల్స్ వస్తారు మేడం, ఆఫ్టర్నూన్ తర్వాత బాయ్స్ వస్తారు. ఇలా డివైడ్ చేసుకొని మేము ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఓకే మ్యామ్. రండి మేడం. ఇది క్లాస్ రూమ్ మేడం. ఓకే మ్యామ్. ఇక్కడ ప్రొజెక్టర్ ద్వారా ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఇక్కడ థియరీ క్లాసెస్ చెప్తాం, బయట ల్యాబ్. థియరీ క్లాసెస్ అండ్ ప్రాక్టికల్ క్లాస్ అన్నారు కదా, థియరీ క్లాసెస్ అని ప్రాక్టికల్ క్లాస్ని అలా డివైడ్ చేశారు, అసలు ఎలా చెప్తున్నారు స్టూడెంట్స్కి? సబ్జెక్టు థియరీ అమ్మ, అసలు సబ్జెక్ట్ గురించి ఒక 40 minutes క్లాస్ ఉంటుంది. వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు, తర్వాత ల్యాబ్లో ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టికల్ క్లాసెస్ 1 to 1.5 hours ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్, వాళ్ళ నేర్చుకునే గ్రాస్పింగ్ పవర్ని బట్టి ఉంటుంది. ఏ కోర్సెస్ తీసుకుంటే ఏ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయో కొద్దిగా మా స్టూడెంట్స్కి చెప్పండి. మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుందండి. ఎంఎస్ ఆఫీస్, తెలుగు టైపింగ్, టాలీ, డిటిపి, సి లాంగ్వేజ్, వెబ్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ప్రొవైడ్ చేస్తాము. వెబ్ డిజైనింగ్, సి లాంగ్వేజ్, డిజిటల్ మార్కెటింగ్ డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ కోసం ప్రొవైడ్ చేస్తామండి. మినిమం 10th క్లాస్ చదువుకున్న తర్వాత ఇప్పుడు ఏ షాప్స్లోకి వెళ్ళి జాబ్ చేయాలన్నా కానీ మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ అన్నది మస్ట్ అండ్ షుడ్. బిల్డింగ్ చేయాలన్నా కానీ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవటం వల్ల ఆఫీసుల్లో బిల్డింగ్ చేయడానికి
హాస్పిటల్స్లో రిసెప్షనిస్ట్గా జాబ్స్ వస్తాయి. తర్వాత ఈ వెబ్ డిజైనింగ్ డిటిపి నేర్చుకోవటం వల్ల ఫోటో స్టూడియోస్లో కానీ ఫోటోగ్రాఫర్స్ దగ్గర కానీ అలా వర్క్ చేసుకోవటానికి మీకు అన్ని విధాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ మిగిలిన కోర్సెస్ అన్నీ కూడా ఈ డిగ్రీ స్టూడెంట్స్కి వాళ్ళ లెవెల్స్ అప్గ్రేడ్ చేసుకోవటానికి ఉపయోగపడతాయి. ఓకే మ్యామ్, ఇప్పుడు మీ ఫ్రీ ట్రైనింగ్ వల్ల ఎలాంటి స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందో కొంచెం చెప్తారా? ఈ ట్రైనింగ్కి అన్ని రకాల వాళ్ళు వస్తారమ్మా. హౌస్ వైఫ్స్ వస్తారు, ఎక్కువగా స్టూడెంట్స్ వస్తారు వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవటానికి. తర్వాత 10th క్లాస్ చదివి జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూసేవాళ్ళు, అన్ఎంప్లాయిడ్ పీపుల్, ఆల్రెడీ జాబ్ చేస్తూ కూడా వాళ్ళ జాబ్లో వాళ్ళకి బెటర్మెంట్ కోసం స్కిల్స్ నేర్చుకోవటానికి కూడా వస్తారు. సో ఇక్కడ 18 ఏళ్ల నుంచి 38 ఏళ్ల వరకు అన్ని రకాల పీపుల్ ఇక్కడ అలౌడ్ ఉంటుంది. బ్యాచెస్గా డివైడ్ చేస్తాము. వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము ఇక్కడ మాకున్న అవకాశాలను బట్టి కొంతమందిని కొన్ని బ్యాచెస్గా డివైడ్ చేసి వాళ్ళకి స్లాట్స్ ప్రొవైడ్ చేస్తాం. మార్నింగ్ టు ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. మార్నింగ్ అవర్స్లోనేమో గర్ల్స్కి, ఈవినింగ్ అవర్స్లో బాయ్స్కి క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. మీరు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అలానే ప్రతి స్టూడెంట్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నారా ఈ ఆపర్చునిటీ అనేది? అఫ్ కోర్స్ 100% యూటిలైజ్ చేసుకుంటారమ్మా. కేవలం నీడీ పర్సన్స్ మాత్రమే ఇక్కడికి వస్తారు. బయట ఫీజులు పే చేసుకోలేని వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ కోర్సెస్ నేర్చుకోవటం వల్ల ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చేయడం వల్ల చాలా సాటిస్ఫైడ్ కూడా ఉంటుంది మాకు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఇక మనం స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తీసుకుంటాం. అఫ్ కోర్స్ తీసుకుందాం, పదండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? దివ్య. ఇక్కడ మీరు ఏ కోర్స్ నేర్చుకుంటున్నారు? డిజైనింగ్. ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగా చెప్తున్నారు. ప్రిపరేషన్కి 1 అవర్ టైం ఇస్తారు, మళ్ళీ ప్రాక్టీస్ సెషన్ చేపిస్తారు. మ్యామ్ క్లాస్ బాగా చెప్తారు, ఫ్రీగానే చెప్తారు, అన్నీ అర్థమయ్యేలాగా చెప్తారు. మళ్ళీ కూడా చెప్తాను డౌట్ వస్తాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హలో, మీ పేరు? పరిమళ. మీరు ఇక్కడ ఏ కోర్స్ నేర్చుకుంటున్నారు? టాలీ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఫస్ట్ ఫ్రీ కోర్స్ అనేప్పటికి ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 2 అవర్స్ క్లాస్కి ఒక 1 అవర్ వచ్చి థియరీ క్లాస్ జరుగుతుంది, 1 అవర్ ప్రాక్టికల్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను మా ఫ్రెండ్స్కి కూడా రెఫర్ చేస్తాను, చాలా బాగా చెప్తాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ మ్యామ్. మీ పేరు? చందు. మీరు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు? ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటున్నాను. ఎక్స్పీరియన్స్ ఏంటి ఇక్కడ? చాలా బాగుంది మ్యామ్. ఎంఎస్ ఆఫీస్ కంప్లీట్ అయింది. 0 నెలతో వచ్చాను, చాలా బాగా ఇంప్రూవ్ అయింది. వేరే రీటైల్ ఫీల్డ్ నుండి వచ్చాను, అలాగే గ్రోత్ అవుదామని చెప్పి వచ్చాను. చాలా హెల్ప్ఫుల్ అయింది. ఓకే, మీ కెరియర్కి ఒక యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. చూసారు కదా వ్యూవర్స్, మన సన్ ఇన్ఫో టెక్నాలజీలో కంప్యూటర్ కోర్సుపై ఫ్రీగా శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ అందరూ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. అడ్రస్ వచ్చేసరికి మన చల్లపల్లి బంగ్లా దగ్గర పాత శివాలయం పక్క రోడ్ రత్నం ఆయిల్స్ బిల్డింగ్లో 5th ఫ్లోర్లో నేర్పించడం జరుగుతుంది. ఇంకా డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి. థ్యాంక్ యూ.